విషయాన్ని కూడా ఇప్పటిదాకా పిల్లలతో నేను మాట్లాడి తెలుసుకున్నాను. మీరు శరణ్య కానీ, రవి కానీ, అనిల్, రాజశేఖర్, మధు, షర్మిల, మైత్రి, జీవన జ్యోతి, సరిత, మీరు అందరూ చాలామంది పిల్లలు, అనేక మంది 200 మంది పిల్లల పేరు ఒకసారి చదవలేకపోవచ్చు. కానీ మీరు మీ బాధ ఏమిటి, ఎన్ని ఆకాంక్షలతోటి ఎన్ని కళ్ళతోటి దీంట్లో జాయిన్ అయినాము, అనేక విషయాలు కూడా చెప్తారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతు బిడ్డ అయితే తప్ప దీంట్లోకి అడ్మిషన్ లేదనేటువంటి ఒక విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. ఎందుకంటే మేము చదువుకున్న నాటికి 30 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినాయి. నిజానికి ఈరోజు మీతో మాట్లాడడానికంటే ముందే ఇదే యూనివర్సిటీలో, అంటే ఇప్పుడు 2 యూనివర్సిటీలు అయినా బేసికల్లీ ఓ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి పాత దాంట్లో ఆల్దాల్ జానయ్య గారని ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ గడ్డకే పేరు తెచ్చినటువంటి అగ్రానమిస్ట్, తనతో మాట్లాడి సమస్యల్ని డిస్కస్ చేసి అడిగిన. ఇంతమందుకు బాబు చెప్తా ఉన్నాడు, ఒక్కోసారి సూసైడల్ టెండెన్సీ వచ్చేటువంటి ఒక డిప్లొమా ఇవాళ కొనసాగుతూ ఉందండి. బేసికల్లీ ఒక డిప్లొమా 10 తర్వాత 10th తర్వాత వచ్చినప్పుడు అది కంటిన్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కు, అంటే ఫార్వర్డ్ ఉండాలి తప్ప బ్యాక్వర్డ్ ఉండకూడదు చదువులు. ఏదైనా ఒక డిప్లొమా ఇన్కల్కేట్ చేస్తే, అంటే నాకు అంటే ఎందుకు ఇంత జ్ఞానం లేకుండా, అంటే 80,000 పుస్తకాలు చదివినటువంటి పెద్ద మనిషికి ఇప్పటిదాకా ఎందుకు జ్ఞానం లేదు నాకు తెలియదు. ఎందుకంటేనంటే మాట్లాడితే గత పాలకులు చేసినటువంటి పాపాల పుణ్యమే తెలంగాణ ఎట్లుందని మాట్లాడతారు. మరి గత పాలకులు కూడా మీరు చెప్పే ప్రకారం 120 ఒకసారి 400 వాటికో వీటికో ఇంతమంది చెప్పుకో ఫోను అనుకోండియా ఆ ఉన్నప్పుడు నోటిఫికేషన్ జీవోలు కూడా రెడీ చేసిందని చెప్పింది. మరి గత పాలకులు జీవోలు రెడీ చేసి ఆగిపోతే ఎక్కడైనా కూడా అవాంతరాలు ఉంటే వాటిని కూడా పరిష్కారం చేసి అది నిజమై తెలంగాణలో ఒక విలువైనటువంటి ప్రజలకు సర్వీసులు సేవలు అందించగలిగేటువంటి రైతు బిడ్డలకు లాభదాయకమైన పంటలు పండించే అవకాశం ఇవ్వగలిగినటువంటి జ్ఞానము నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశం ఇవ్వడానికి విస్తృతమైన ప్రయత్నం చేయవలసినైతే వెనక్కి పోయేదని చెప్పేసి సూటిగా కేసీఆర్ గారిని అడగదలుచుకుంది. ఎందుకంటే మీకు ఇంత జ్ఞానం ఉన్నప్పుడు, రైతుల ఎడల ఇంత ఆర్తి ఉన్నప్పుడు, ముఖ్యంగా మొక్కల ఎడల 1 కోటి మొక్కలు నాటుతున్న మీకు ఎందుకు ఈ జ్ఞాపకం గుర్తు రాలేదని చెప్పేసి నేను అడగదలుచుకుంది. ఇంకా మీరు చెప్తా ఉంటే చాలా బాధ ఉంటుంది. మిగతా విషయాలు కూడా ఇంతకుముందు కూడా తెలుసుకున్నా కనుక అంటా ఉన్నా, ఒక డిప్లొమా చేసినప్పుడు 10th తర్వాత చాలా కష్టపడి కాంపిటేటివ్ స్పిరిట్లో ఓ మంచి ర్యాంకులో వచ్చినటువంటి ఒక డిప్లొమా చదివిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ పర్టికులర్ స్పెషాలిటీలో ఒకటన్నా అవకాశం రావాలి. లేదంటే యూనివర్సల్ ఎడ్యుకేషన్లో మిగతా ఉన్నటువంటి 10+2+3 మిగతా ఎంత స్కీమ్ ఉందో దాంట్లో ఎక్కడో ఒక కాంపిటీషన్ రావాలి. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు జిల్లాలలో చాలా ప్రాంతాల్లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కానీ లేకపోతే యాక్సిలరీ మీటర్ చాలా విషయాలు కూడా 10th+ ఉన్న దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి వొకేషనల్ కోర్స్ దేని కింద ఇంటర్మీడియట్లో దాన్ని చూపెట్టి ఇంటర్మీడియట్ తర్వాత మిగతా డిగ్రీకి పోవడానికి అవకాశం ఇస్తున్నప్పుడు ఎందుకు ఈ డిప్లొమా విషయంలో ఈ విధమైన వివక్షని నిర్లక్ష్యాన్ని కనపరిచారో పాలకులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ప్రగతి భవన్ మించి బయట మాట్లాడటానికి తీరిక దొరకదు, ఫామ్ హౌస్ మించి బయట మాట్లాడటానికి తీరిక దొరకదు. మంత్రులకు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కలుస్తారనేటువంటి యావ తప్ప ప్రజల్ని ఎప్పుడు కలుస్తామనేటువంటి ఆకాంక్ష మాత్రం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి. ఎన్నడన్నా మీలాంటి వాళ్ళని కలిస్తే ఓ నిర్ణయం తీసుకుందామని ఒక ఆలోచనకు వచ్చినా కూడా ఆ నిర్ణయాన్ని నిజం చేయడం కోసం దొరవారి దగ్గరికి పోదామంటే ముఖ్యమంత్రి దర్శనం అనేది నాకు తెలిసి ఏడుకొండలవాడి దర్శనం కన్నా కూడా చాలా పెద్దదని చెప్పేసి భావిస్తాను. అంటే ఒక హైరార్కీ సిస్టమ్ అంతా అరాచకంతో ఉన్నప్పుడు, పెత్తనంతో ఉన్నప్పుడు, అణచివేతతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మీ దగ్గరికి నేను రాదలుచుకున్నా. ఎందుకు రాదలుచుకున్నా? చాలా సాధారణమైంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితికి అధినాయకుడు కేసీఆర్ వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం